టెస్ట్ హిస్టరీలో ఏషియన్ వికెట్ కీపర్స్ అందరూ కలిసి సేనాలో 800 స్కోర్ చేస్తే ఒక వికెట్ కీపర్ మాత్రం జస్ట్ తను ఆడిన 29 సేనా మ్యాచెస్ లోనే 600 స్కోర్ చేశాడు. రిషబ్ పంత్ ఒక వికెట్ కీపర్ టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 5 లో ఆడడం ఆ ప్లేయర్ స్కిల్ ని, ఒక వికెట్ కీపర్ కి 45 బ్యాటింగ్ యావరేజ్ అండ్ తన ఒక ఏషియన్ వికెట్ కీపర్ అయ్యుండి 42 సేనా యావరేజ్ ఉండడం ఆ ప్లేయర్ లెగసీని డిఫైన్ చేస్తుంది. సాధారణంగా టెస్ట్ క్రికెట్ లో ఒక వికెట్ కీపర్ డెఫినేషన్ X% కీపింగ్ ఇంపాక్ట్ ప్లస్ 100 - X% బ్యాటింగ్ ఇంపాక్ట్ = 100% ప్లేయర్ ఇంపాక్ట్. కానీ పంత్ని డిఫైన్ చేయాలంటే X% కీపింగ్ ఇంపాక్ట్ ప్లస్ 100% బ్యాటింగ్ ఇంపాక్ట్. తన బ్యాటింగ్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ బ్యాటింగ్, ఎన్నోసార్లు ఎర్లీ వికెట్స్ పడ్డాక వచ్చి అపోజిషన్ ని ఇంకా డామినేట్ చేయనీయకుండా చాలా ఇంటెంట్ తో బ్యాటింగ్ చేసి ఆ ప్రెషర్ లో నుంచి టీమ్ ని సేవ్ చేశాడు. లాస్ట్ 10 years టెస్ట్ క్రికెట్ లో ఏ వికెట్ కీపర్ కూడా తన బ్యాటింగ్ తో పంత్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. జస్ట్ తన 47 మ్యాచ్ కెరియర్ లోనే 800, 790 స్కోర్ చేశాడు. లాస్ట్ 5 years లో ఇండియాకి తనే బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్, ద రియల్ ఎక్స్ ఫ్యాక్టర్. తను ఈ ఫార్మాట్ నుంచి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా సైన్ ఆఫ్ చేస్తాడు.